తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి తన చివరి చిత్రం జననాయకన్ ఆడియో లాంచ్ను డిసెంబర్లో మలేషియాలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. సౌత్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించి 2026 ఎన్నికలకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు 2 పెద్ద బహిరంగ సభలను కూడా నిర్వహించాడు విజయ్. మొదటి సమావేశం విక్రవాండిలో, రెండవ సమావేశం మదురైలో జరిగాయి. ఈ సమావేశాలకు లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్న విజయ్ చివరిగా చేస్తున్న సినిమా జననాయకన్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 9న జననాయకన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజయ్ సమావేశం లాగే ఆడియో లాంచ్ కూడా భారీ ఎత్తును నిర్వహిస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా మలేషియాలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. విజయ్ చివరి సినిమా కావడంతో ఆడియో లాంచ్ని ఫేర్వెల్ ఫంక్షన్లా నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే ఈ ఈవెంట్కు భారీ ఎత్తున సెలబ్రిటీలను ఆహ్వానించే పనిలో ఉన్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్ వంటి స్టార్స్ని ఆహ్వానించాలని అనుకుంటున్నారు. రజనీ, కమల్ రావడం కష్టమే. అజిత్ కూడా తన సినిమా ఫంక్షన్స్కే రాడు. సూర్య, సింబు వంటి వారు హాజరయ్యే అవకాశం ఉంది. వీళ్లంతా వస్తే జననాయకన్ ఆడియో లాంచ్ టాలీవుడ్లో ఒక గొప్ప ఈవెంట్ అవుతుంది. విజయ్ దళపతి చివరి సినిమా జననాయకన్ ఆడియో లాంచ్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుందాం.